అండ్ ఆల్సో అడ్వైస్ లైక్ థింగ్ ఫర్ పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి. పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ డాక్టర్ కాళీముత్తు చెప్పినట్టు మీరు చూసుకోవాల్సింది ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఏ కోర్స్ తీసుకున్నా యూ షుడ్ లుక్ ఫ్యాకల్టీ ఎవరు, కరికులం ఏంటి, అది ఎంత కాంపిటేటివ్ ఆన్ పార్ విత్ ఐఐటీస్ కానీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కానీ, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే మాస్టర్స్ కానీ బ్యాచెస్ కానీ అబ్రాడ్ వెళ్ళటం అన్నది చాలా ఎక్కువ ఉంది. బట్ ఇప్పుడున్న గ్లోబల్ అన్సర్టనిటీస్లో మనం దానికంటే వి చూస్ ద బెస్ట్ హియర్ అండ్ గో టు ద బెస్ట్ యూనివర్సిటీ. అదొకటి. ఈ అలైడ్ హెల్త్ సైన్స్ స్పెసిఫిక్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి, దే ఆర్ ఓపెనింగ్ అప్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అదర్ కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకోవాలని, లేదంటే ఫ్యామిలీకి దూరంగా ఉండాలని ఇన్ని ఇష్యూస్ పెట్టుకుని ఎక్కడికో వెళ్ళటం కంటే యూ స్టడీ ద అలైడ్ హెల్త్ కోర్స్ హియర్ ఇన్ బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అండ్ దెన్ యూ గెట్ ద జాబ్ హియర్. Thank you so much, Dr. Anil sir and Dr. Kalimuthu sir, for joining the discussion and also educating the students and పేరెంట్స్ ఆల్సో. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అలైడ్ హెల్త్ సైన్సెస్ గ్రూప్ అనేటువంటిది, ఎంత క్రైసిస్ ఉంది మార్కెట్లో ప్రస్తుతానికి చూసినట్లయితే. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ స్కిల్డ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. కాబట్టి విత్ అపోలో హాస్పిటల్స్ గ్రూప్తో MOU మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సాయి యూనివర్సిటీ చేసుకుని కోర్స్ని ఇండస్ట్రీకి తగ్గట్టుగా, హాస్పిటాలిటీ సెక్టర్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్స్ని తయారు చేస్తుంది. సో మీరు డిగ్రీ ఫినిష్ చేయగానే ఆల్మోస్ట్ ఆర్ యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ రెప్యూటెడ్ హాస్పిటాలిటీ సెక్టర్స్ లైక్ అపోలో కానివ్వండి, ఇంకా మంచి హాస్పిటల్స్లో కానివ్వండి, మీరు ప్లేస్ అయ్యేటువంటి ఒక గొప్ప అవకాశం మీ ముంగిట ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రూప్స్ గురించి రీసెర్చ్ చేయండి, ఏ కోర్సెస్ ఉన్నాయని, మీకు ఏ కోర్స్ అయితే నచ్చుంటుందో ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 years కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత 4 years కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఏంటంటే ఒక మంచి హాస్పిటాలిటీ సెక్టార్లో ఒక మంచి హెల్త్ సైన్సెస్ ప్రొఫెషనల్గా మీరు సెటిల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఓన్లీ వర్క్ బేస్డే కాదు, రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా విత్ దిస్ 4 year డిగ్రీ ప్రోగ్రామ్ మీరు రీసెర్చ్కి వెళ్ళొచ్చు. ఫారిన్కి వెళ్ళి ఇంకా ఫర్దర్గా మీ రీసెర్చ్ని కంటిన్యూ చేయొచ్చు. యూ కెన్ ఎక్సెల్ ఇన్ యువర్ డొమైన్. ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఒక హెల్త్ సైన్సెస్ గ్రూప్కి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే లేదు. ఇట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్. దట్స్ వై అపోలో chose సాయి యూనివర్సిటీ యాజ్ ఇట్స్ collaborating partner అనమాట. సో హ్యావ్ ఎ థాట్ అబౌట్ ఇట్ అండ్ రీసెర్చ్ అబౌట్ ఇట్ అండ్ టేక్ యువర్ డెసిషన్.